నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ పేరు రోజా. రచన భవ్యచారు. రాజుకి రోజాకు పెళ్లి జరిగింది. ముచ్చటగా 3 రాత్రుళ్ళు అయ్యాయి. ఆ తర్వాత హనీమూన్ కని ఢిల్లీకి వెళ్ళారు. వెన్నెల్లో తాజ్మహల్ని చూసి పులకించిపోయింది రోజా. అక్కడ ఉన్న రోజాలను తీసుకొని తనకి పెట్టాడు రాజా. అలా 15 రోజులు తాజ్మహల్ని చూస్తూ బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఆ అందాలను ఆస్వాదిస్తూ ఉండేవారు రాజా రోజాలు ఇద్దరు. అలా వాళ్ళు 1 నెల రోజులు ఉన్నారు. ప్రతిరోజు ప్రొద్దున్నే రాజా వెళ్ళి తాజ్మహల్ దగ్గర ఉన్న రోజా పువ్వులను తీసుకొని రావడం, రోజా జడలో అవి పెట్టి తన్మయత్వం చెందడం, ఇద్దరూ కలిసి కూర్చొని ఆ మంచులో అక్కడి అందాలను చూస్తూ తమ భవిష్యత్తు గురించి కమ్మని కలలు కంటూ భవిష్యత్తులో ఏమేమి చేయాలో ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారు. ఇక అక్కడి నుండి వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆ రోజాలని కమ్మని కాఫీని వదిలి వెళ్ళలేక వెళ్ళారు. ఏం జరుగుతుందో తెలిసేంతలోనే వాళ్ళ ట్రైన్ పట్టాలు తెగి పడిపోయింది. దాంతో ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. 4 రోజులకి మెలకువ వచ్చిన రోజాకు తల్లిదండ్రులు కనిపించారు ఎదురుగా. రాజా కోసం రోజా కళ్ళు వెతికాయి. తల్లిదండ్రులు గట్టిగా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయారు. డాక్టర్ని అడిగింది రోజా. ఏం జరిగింది డాక్టర్ అని. ఇప్పుడే చెప్పలేను, నువ్వు ఇంకా కోలుకోవాలి అని అన్నారు డాక్టర్ గారు. పర్వాలేదు చెప్పండి అంది రోజా. రాజా ఇక లేడని రాడు అని చెప్పారు డాక్టర్ గారు. రోజాకు మళ్ళీ స్పృహ తప్పింది. తల్లిదండ్రులు ఇంటికి తీసుకొని వచ్చారు. ఏమీ తెలివిలేని పరిస్థితిలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించేశారు. రోజాకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి నుదుటిన బొట్టు లేదు, జడలో పువ్వులు లేవు, చేతికి గాజులు లేవు. అది చూసిన రోజా ఏడుస్తూ తనని వదిలి వెళ్ళిన రాజాని తలుచుకొని బాధపడింది. వెంటనే లేచి తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. దాంతో కంగారు పడిన అందరూ వచ్చి తలుపులు కొడుతూ పిలుస్తున్నారు. అయినా రోజులు తలుపులు తెరవడం లేదు. అలా కొడుతూనే ఉన్నారు. ఒక అర్ధగంట తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు కొడుతున్న వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయి ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడ రోజా నుదుటిన బొట్టుతో, జడనిండా రోజాలతో, చేతినిండా గాజులతో నిల్చొని ఉంది. అదంతా చూసిన వారు ఇదేం చోద్యమే అని అంటూ రోజాని తిడుతున్నారు. ఇది మంచి పని కాదని, భర్త లేనప్పుడు ఇలా అలంకారం చేసుకోవద్దు అని అన్నారు పెద్దవాళ్ళు. దానికి రోజా నేను ఇలాగే ఉంటా అంటూ పట్టుపట్టింది. ఇలా ఉంటే లోకులు కాకులు అన్నారు పెద్దలు. అయినా నాకేం భయం లేదు అంది రోజా. చివరికి మా ఇంట్లో ఇలా జరగడం మాకు ఇష్టం లేదన్నారు వాళ్ళు. అయితే నా దారి నాదని బయటకి వచ్చేసింది రోజా. తనకి నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ, తన దగ్గర ఉన్న మంచి పుస్తకాలు చదువుతూ, అతను ఇచ్చిన బహుమతులు ఆ పుస్తకాలే మరి. అతనికి నచ్చిన కాఫీ తాగుతూ తన రాజాని మర్చిపోలేక అతనికి నచ్చినట్లుగా అలంకరించుకొని రోజా రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తూ ఉంది. తాము ఆ రోజు గది ఖాళీ చేసే ముందు రాజా తనని దగ్గరికి తీసుకొని అన్న మాటలు తనకి ఇంకా వినబడుతూనే ఉన్నాయి. రోజా, నువ్వు రోజు ఇలాగే నిండుగా అలంకరించుకోవాలి. ఇలాగే నాకు ఇష్టం. నువ్వు నాకు ఇలాగే కనిపించాలి. నేను ఉన్నా లేకున్నా నువ్వు ఎప్పటికీ స్వచ్ఛమైన రోజాలా కలకలలాడుతూ ఉండాలి అనే ఆ మాటల వల్లే తాను రోజు అలంకరించుకుంటుంది. భర్త కోరిన చివరి కోరిక భార్యగా తీర్చడం సబబే కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.